మేడారం మహాజాతరకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. గద్దెపైకి సారలమ్మ రాకతో మహాజాతర ఘట్టం ప్రారంభమవుతుంది. కన్నెపల్లి నుంచి సారలమ్మ, పూనుగొండ్ల నుంచి పగడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజులు ఒకేసారి గద్దెలపైకి చేరుకోనున్నారు. ఇక మేడారంలో భక్తులు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం చంద్రబాబు అందిస్తారు. ఇద్దరు పేరు మీద మొక్కుకున్నాడంట 25 కిలోల బంగారము. 25 కిలోలు పట్టుకొని వస్తున్నారు. ఎంతమంది వచ్చింది? నేను, మా మిసెస్, మా అన్న, మా ఇద్దరు. ఎట్లా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే? మంచిగా అనిపిస్తుంది. మరి ఏం వండుకున్నారు, ఏం తిన్నారు? ఇంకైతే ఏం వండుకోవాలి, పోయినాక వండుకోవాలి. ఎప్పుడు వచ్చిండ్రమ్మా? నిన్న నైట్ వచ్చిన 12 అయింది. మొత్తం హైదరాబాద్ తిరుక్కుడికి వచ్చాము. లాస్ట్ కి మంచిగా తిరిగి వచ్చినాము. లాలపేట హైదరాబాద్ వాళ్ళు వీళ్ళంతా. ఏం పేరు తమ్మి? బాబురావు రమేష్. బాబురావు రమేష్ వాళ్ళు వీళ్ళు లాలపేటలు ఉంటారు. ఉదలబంది పోదాం. పబ్లిక్ బాగానే దర్శనానికి పోతున్నారు. దర్శనానికి బయట వాళ్ళని చూద్దామండి. యువతల బంధుకు వస్తే ఇగో మొత్తం కుటుంబం అంతా ముద్దుగా అమ్మవారికి బంగారం సమర్పించుకోనికి వచ్చిండ్రు. ఎన్ని కిలోలు తీసుకొచ్చినావు అక్క? నేను 4 ఇచ్చిన. 4 పిల్లలు. 4 పిల్లలు? 1 2 3 4 వీళ్ళేనా? ఇగో ఈ గుండుగాడు ఇట్లా ఇటు నిలబడరా చూద్దాము. అక్క ఎన్ని కిలోలు మొత్తం? ఎన్ని కిలోలు? 1 టన్ను మొత్తం. 1 టన్ను. ఏడికెళ్ళి వచ్చిండ్రు తమ్మి? హైదరాబాద్ అంబర్పేట. అంబర్పేట వాళ్ళు ఏం మొక్కుకున్నారు మరి? అమ్మ మొక్కుకుంది. చిన్న మొక్కుకున్న వీళ్ళకి పానం మంచిగా ఉండాలని మొక్కుకున్నా. పానం మంచిగా ఉండాలి. పానం మంచిగా ఉండాలి. 1 టన్ను బెల్లం ఇస్తున్నారు. 1 టన్ను బెల్లం తీసుకొని వచ్చిండ్రు. ఎప్పుడు వచ్చిండ్రు తమ్మి? నిన్న నైట్ వచ్చినాం. ఎన్ని గంటల ప్రయాణం పట్టింది హైదరాబాద్ నుంచి? 5 గంటల పైన పట్టింది. ఎన్ని రోజులు ఉంటారు తమ్మి? సాయంత్రం వెళ్ళిపోతాం. ఇవాళ సాయంత్రం మరి ఇవాళ సాయంత్రం ఇట్లా మరి జాతరకు వస్తే 4-5 రోజులు ఉంటారు కదా తమ్మి? మన దగ్గరే కాబట్టి ఉంటాం. ఇక మాకు పూజ అయిపోగానే వెళ్ళిపోతాం. ఇంకేం నువ్వు ఎట్లున్నావే అన్న? అన్ని బాణం మీద మొక్కుకోలేదు చూడు. పోరల బాణాలకు మొక్కుకున్నది అక్క. ఎట్లున్నది బాణం? ఎట్లున్నది నీకు? మంచిగానే ఉన్నది కానీ పోరల పని మంచిగా ఉండాలని నాయనమ్మలు ఇక ఇట్లనే ఉంటారు. బాగున్నావా అమ్మ? బాగున్నా అక్క. ఎట్లా అనిపిస్తున్నది జాతరకు వస్తే? మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. నీ పేరేంత? రఘు. రఘు ఎట్లున్నది? మంచిగా అనిపిస్తుంది ఇక్కడ ప్రతిసారి. నేను మేస్త్రి పని చేస్తాను. నీ పేరు ఏం పేరు బెట్ట? కావ్య. ఎట్లున్నది జాతర? మంచిగా ఉందా? మంచిగా. ఏమైనా కనిపించిండ్రా నీకు? కనిపించింది. ఏం కనిపించారు బెట్ట? పావులు కనిపించారు. కూరలకు పావులు అంటే ఇప్పుడు వీటిలో తెలుసు. ఆడుకుంటారా మీరు పావులతోటి? ఆడుకుంటాం. పావులతో ఆడతావా ఫోన్లతో ఆడతావు? నీదేం చెప్పు. నువ్వు చెప్పురా. నువ్వు నవ్వినవంటే ఈమె పావులతో ఆడుతుందా ఫోన్లతో? పావులతోటి ఆడుతుంది. మంచి పిల్లలు అమ్మ పావులతో ఆడతారు. పేరేం పేరు బెట్ట? మధు. బాగున్నావా? ఏడికించి వచ్చినావు? వచ్చిందంట మధు. తిన్నావా బెట్ట? ఏమన్నా ఏం పెట్టిండ్రు నీకు? పప్పు అన్నం తిన్నావు. జాతర బాగుందా? పావులు కనిపించిండ్రా? పావులు కనిపించిండ్రట ముద్దుగా పిల్లలందరినీ. మంచిగా అవతల బంది పోదాం పండి. ఇంకా భక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. దర్శనాలు చేసుకునేటోళ్ళని అందరినీ చూసి యువతల బంధుకు వస్తే ఒక అక్క మంచిగా నీ ఎత్తి మీద ఇగో నెమలిపించాలు పెట్టుకొని ముద్దుగా ముంగిస తోలు అవి ఇవి మందులు గిందులు అని పెట్టుకొని తాయితలు బీతలు పట్టుకొని కూర్చున్నది. బాగున్నా అక్క? ఎవరికెంత వచ్చినావు? ఇక్కడనే శ్రీశైలం. ఇక్కడ తిరుగుతాం. శ్రీశైలము ఇక్కడ ఉంటాం. సమ్మక్క మేర ఉండేదాడా? ఇక్కడనే మా ఇక్కడ ప్రాంతమే. ఏమేం పట్టుకొచ్చినావు అక్క? మరా చెట్ల కిరియాలు అడవిలో పట్టుకొస్తున్నాం. రాగాముస పరాముస గాలి ధూళి చేతబడు చెడు దెబ్బ పిల్లలకు పెద్దలకు ఇంటికి కట్టనీకి ఇస్తాం. ఇంకా నరదిష్టి కట్టనీకి పిల్లలకి ఇస్తాం, ఇంటికి ఇస్తాం. ఒక్క నిమిషం ఉండి దాటేస్తా. ఏమేమి తెచ్చుకున్నావు మరి? చెట్ల గిరియాలు చేసుకుంటావమ్మా? ఉంది. మంచిగానే ఉంటది. అమ్మవారు మంచిగానే చేస్తుంది గిరాకీ. ఇప్పుడు నాకు డబుల్ బెడ్రూమ్ రాలేకుండే పోయిన గవర్నమెంట్ లా. ఈ గవర్నమెంట్ లో ఏమన్నా వచ్చేది ఉన్నదా? వస్తది. నా ముఖం చూసి చెప్తావా, చేయి చూసి చెప్తావా? ముఖం చూసి చెప్తాము, చేయి చూసి చెప్తాము. నా ముఖం పచ్చినట్టే ఉన్నదా? నా ముఖంకి ఏమన్నా వచ్చేదమ్మా? వస్తది.
గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది పో గవర్నమెంట్ది ఉద్యోగమా వస్తుంది అది గవర్నమెంట్ది అది వస్తుంది పో గవర్నమెంట్ జాబ్ వస్తుంది విద్య కాగితాలన్నీ ఏమిటికి తెచ్చినవమ్మా ఇంత నరదిష్టి కడతామమ్మా ఇంత పిల్లలకు పెద్దలకు గాలి దూలి పిల్లలకు అని అదురుకుంటే బెదురుకుంటే భయపడితే ఇంత పిల్లలు కడతాం పెద్దలు కడతాం ఇంటికి ఇస్తాం దుకాణం కానీ షాప్ ఉండని అట్లా చెట్ల కిరియలు కడతాం మరి అవన్నీ అన్ని కలిపే కడతాం ఈ తోళ్ళు ఏమిటి అది నక్కతోలు మరి ఇది అది ఎలగొడ్డుది ఎలుగొట్టుది కూడా ఎలుగొట్టు ఏడ దొరికిందమ్మని యానో ససి తెచ్చుకుంటాం ఇంత ఇవి ఏమో గోర్లు గిట్లున్నాయి అవి గోర్లు ఎవరా ఇవి అవి గోర్లు అమ్ముతాం ఇంట్లో పెట్టుకుంటారు గోర్లు ఇట్లా అమ్ముతున్నది అక్కని పేరేందే నా పేరు సమ్మక్కని సమ్మక్కని బావేం చేస్తాడు మరా బావలేడు అటే దేవుని కాడకా వెళ్ళిపోయాను పాప మీ అక్కల బావ గిట్ల లేడంట ఏం చేస్తావు ఈ చెట్ల కిరియలు పెట్టుకొని బతికితే మా కడుపుకు మేము బతకాలి జాతరకు వచ్చినావు 4 పైసలు వచ్చినాయి తిన్నావు 4 వద్దులు మళ్ళీ జాతర అయిపోయినాక ఏం చేస్తావు ఇక ఏం చేసేదే ఉంది గిట్లనే పెట్టుకొని బతకాలి లేకపోతే అడవిలో పండ్లు పొలాలు చెట్లు తెచ్చుకోవాలి పోయి అంతే అంతే ఎంతమంది పిల్లలు మరి నీకు నాకే 5 మంది పిల్లలు మరి కోడుకులు ఏం చేస్తారు ఏం పని చేయరమ్మా అన్ని చెట్ల మీదనే బతాం మొత్తం అందరు చెట్ల మీద అందరు అడవి మీదనే బతాం ఏం చేస్తాం ఓ ఏమన్నా అడవి మీదనే బతుకుతాము ఏం చేస్తాం అంటున్నది అక్కకి పూసలు గీసలు ఉన్నాయి అవి పచ్చ గురిజలు నల్ల గురిజ పచ్చ గురిజ బూత గురిజ తెల్ల గురిజ నల్ల గురిజ గురిగింజ ఒక్కటే తెలుసు బంగారం దుకునంలా ఓ గురిగింజ బంగారం కొనుక్కుంటాం సారు అని పోతాం కదా దసరా పండుగ అప్పుడు గదే ఎరక గాని ఇవన్నీ ఎరకలేదు 7 రకాలు ఉంటాయి గురిజలు గురిగింజ అంటాం కదా గురిగింజలు అంటే 7 రకాలు ఉంటాయి అంట ఇగో 7 రకాలు ఉన్నాయి గురిగింజలు పచ్చదది ఓ ఏమైనా తెల్లది ఆకుపచ్చది పసుపు పచ్చది ఎర్రది గులుగు రంగుది నల్లది గిది ఏం రంగు అంటారు అక్క మరా అది కంది గురిజ అంటారు కంది గురిజ 7 రకాల గురిజలు తీసుకొచ్చింది అక్క ఈ గురిజలతో ఏం చేస్తుండొచ్చు ఏ తాయితలలో పెడతామమ్మా నరదిష్టికి పిల్లలకు పెద్దలకు ఇంటికి అట్లా నరదిష్టికి తాయితలు కడతాం ఇంత వాతం వాయి బాగానే తిరుగుతున్నా కదా అక్క నాకు తలిగింది వచ్చి నా నరదిష్టి తలగొచ్చు తలగదు ఏం తలగదు నీకు తలగదు కదా నాకైతే తలగదు ఎందుకంటే నేను ఇక తిరుగుతూనే ఉంటా నువ్వు తిరుగుతూనే ఉంటావు మాలక్క నువ్వు ఒక తిప్పకాయ నేను ఒక తిప్పకాయ ఈడ అంటే నువ్వు అట్లా నువ్వు జాతరలలో తిరుగుతావు నేను ఇట్లా తిరుగుతా ఈ అక్క గిట్ట పాపం నాసుంటుంది జాతరలు ఏడుంటే ఆడికే పోయి గట్లే బొత్తా అక్క సారిపోతాయా పైసలు వీటి మీద వచ్చే పైసలు సారిపోతాయా ఏం చేస్తావు కడుపు మందం ఇక మరి నీకు పింఛన్ ఏం రాదా అక్క వస్తుంది ఇప్పుడు వస్తున్నది పాప మీ అక్కకి పింఛన్ వస్తున్నదా అంట వీటి మీదనే బతుకుతారంట ఇసుంటి అన్ని పెట్టిండ్రు ఎవరికైనా పోరలకు దిష్టికిష్ట అనే ఆలోచన ఉంటది కదా అసలు వాళ్ళు ఒక తాయిత కట్టిపించుకున్నారు అనుకోండి ఈ అక్క బతుకుతుంది మళ్ళొక ఇంకొక బెల్లం దుకాణం కాడికి పోయేది ఉన్నది నేను ఆడికి పోతా పోయేస్తా అక్క సమ్మక్క బాగానే కట్టుకున్నా దిష్టి తలగకుండా అన్ని చెట్ల కిరియాలు మా ఇర్తి ఇది దిష్టి తలగకుండా మా ఇర్తి అమ్మా ఇది అలా వృత్తి అంటది